ఇంటి ఆరోగ్యం ఇంటి సౌభాగ్యం. ఒత్తిడితో మహిళల్లో పెరుగుతున్న రక్తపోటు, మధుమేహం. మహిళలకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్న వైద్య సిబ్బంది అట. వ్యాధి బాధితుల సంఖ్య: రక్తపోటు 9050, మధుమేహం 6907, రక్తహీనత 2598 మందికి, గర్భ సంబంధిత 1361 మందికి, క్యాన్సర్ 1724, క్షయ 1668, ఇది సికిల్ సెల్స్ ఎనిమియా 50 మందికి. ఈ సికిల్ సెల్స్ అనేది చాలా అరుదైంది. సికిల్ సెల్ అంటే 50 మందికి చాలా అరుదైంది. వీళ్ళు ఎట్లా ఉంటారంటే, ఇప్పుడు బన్నీ ఉంది కదా, బన్నీ కూడా సికిల్ సెల్స్ ఉంది. అంటే ఎక్కువసేపు అంటే ఇప్పుడు చలిలో తిరగరాదు, వాళ్ళు వర్షంకు దడవరాదు, ఏదైనా కొంచెం చలి పెడితే కదా ఇక షేక్ అయిపోతారు, మొత్తం నరాలు ఇట్లా పొడుస్తాయి, ఇట్లా ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. ఇక దాన్ని తట్టుకోవడం అంటే అది కాని పని, ఇక అంత డేంజర్ ఉంటుంది వచ్చిందంటే. అబ్బా, నేను కళ్ళారా చూసిన కాబట్టి చెప్తున్నా, నిజంగా అది రావద్దు మనుషులు ఎవరికి. 50 మందికి ఉన్నదట. మళ్ళీ దీనికి పెన్షన్ లేదు, పెన్షన్ ఇచ్చేది లేదు. అంటే ఈ సికిల్స్ అనేది మనం చదువుతున్నాం కాబట్టి వాళ్ళకి తెలియాలి, ఈ విషయం వాళ్ళకి తెలియాలి కాబట్టి దీనికి పెన్షన్ లేదు. ఇప్పుడు దీనికి గర్భ సంబంధిత దానికన్నా కానీ, దీనికి దేనికి రక్తపోటు కానీ, ఇవన్నీ మనకు తెలిసిన విషయాలు. కానీ ఈ సికిల్స్ అనేది చాలా మందికి తెలియని విషయం. కానీ ఇది వచ్చిందంటే మాత్రం చాలా బాగా అంటే బాగా డేంజర్ ఉంటుంది. టార్చర్ అంటే ఇక చెప్పకండి, మొత్తం హాస్పిటల్ మొత్తం ఎగురుతారు, అంత డేంజర్ ఉంటుంది. అది వచ్చిన ఒక 2-3 గంటలు, దానికి 2-3 గంటలు మళ్ళీ ఎక్కడ కూడా దీనికి మందు లేదు. తెలిసిన డాక్టర్ దగ్గరికి పోతేనే అది నడుస్తుంది. నువ్వు ఇష్టమైన డాక్టర్ దగ్గరికి పోయి, సార్ నాకు ఇట్లా ఉందని చెప్పి చెప్తే ఏదైనా ఇంజక్షన్ వేసింది అనుకోండి, ఇక ఆ పరిస్థితి ఇంకా చెప్పరాదు, ఇక మొత్తం గడ్డలు అవుతాయి. పుండ్లు కూడా మానే వాళ్ళకి, అంత డేంజర్ ఉంటుంది సికిల్ సెల్. నీకు తెలిసిన వాళ్ళకి బండికి ఇప్పుడు ఉన్నది కదా, ఆదిలాబాద్ తీసుకెళ్ళినాం మేము చాలా సార్లు. చిన్న ఉన్నప్పటి సందే వస్తుంది, అయితే ఇప్పటిదాకా పరిస్థితి అట్లనే ఉంటుంది. చలిలో తిరగరాదు, వర్షం నానరాదు, చాలా జాగ్రత్త అంటే జాగ్రత్త ఉండాలి. కడుపు నొప్పి ఇవన్నీ ఉంటాయి ఇందులో. పెద్ద డేంజర్ అంటే చాలా డేంజర్. సో అది ఇక్కడ ఉదయం లేచిన దగ్గర నుండి రాత్రి పడుకునే వరకు అన్ని పనులను చక్కదిద్దుతూ కుటుంబ సభ్యుల అవసరాలు తీరుస్తూ తీరిక లేకుండా పనిచేసే మహిళ తనకు తెలియకుండానే అనారోగ్యం బారిన పడుతోంది. వాస్తవం అది చెప్పాలి. పొద్దుగాల లేచి నుంచి ఎన్ని పనులు చేస్తారు వాళ్ళు. ఆడోళ్ళు లేకపోతే ఆ ఇల్లే గడవదు పాపం. మనము ఒకసారి ఇల్లు నూడమంటేనే ఏదో అవస్థ కొద్ది ఊడుస్తాము కానీ, అంటే చెప్తున్నా, ఒక్కరోజు మనము కంటిన్యూగా డైలీ ఒక పని చేయాలనుకుంటే మనకి ఎంతో ఇబ్బంది అనిపిస్తుంది. అలాంటిది వాళ్ళు కొన్ని సంవత్సరాల నుంచి వాళ్ళు అది కష్టం అనుకోరు, వాళ్ళ బాధ్యత లెక్క ఫీల్ అవుతారు వాళ్ళు. మన ఇల్లు, మన పిల్లలు, మన కుటుంబం అని చెప్పేసి ఆ బాధ్యతల్లో ఉండిపోతారు కాబట్టి వాళ్ళు అనుకోరు. గత సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 వరకు స్వఫ్ట్ నారీ సశక్త్ పరివార్ అభియాన్ పేరిట కేంద్రం చేపట్టిన కార్యక్రమంలో నిర్మల్ జిల్లా పరిధిలోని మహిళలకు ఆరోగ్య పరీక్షలు చేశారు. అందులో ఈ విషయం ప్రస్ఫుటమైంది. రక్తపోటు, మధుమేహం మహిళల్లోనే ఎక్కువగానే ఉండటం గమనార్హం. మన నిర్మల్ జిల్లా న్యూస్ ఇది. నిర్మల్ జిల్లా మహిళలారా, కొంచెం మీ ఆరోగ్యాలు కాపాడుకోండి. ఎన్ని ఘోరాలు. ఇగో రక్తపోటు 9050 మందికి అట. ఇది నిర్మల్ జిల్లాకు సంబంధించి, నిర్మల్ జిల్లా వాళ్ళే ఇదంతా. మధుమేహం 6900 మంది. గిన్ని వేలల్లో పాపం ఆడోళ్ళు ఎంత కష్టపడుతున్నారు, వాళ్ళకి తెలకుండా ఈ అనారోగ్య బారిన పడుతున్నారు. స్వర్ణారెడ్డి మేడం కూడా మాట్లాడుతుంది కదా, ఆమె మాట్లాడుతుండ్రు. కుటుంబ శ్రేయస్సు ఎంత ముఖ్యమో వ్యక్తిగత ఆరోగ్యము అంతే కీలకం. ఈ విషయంలో మహిళలు నిర్లిప్తత వీడాలి. క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలి. యోగా, వ్యాయామం నిత్య జీవితంలో అలవాటుగా చేసుకోవాలి. ఇంట్లో చేసే పనులతో శారీరక శ్రమ కలుగుతున్నప్పటికీ నిర్దేశిత ఆసనాలతో చాలా వరకు అనారోగ్య సమస్యలు దూరం చేసుకోవచ్చు అని చెప్పేసి స్వర్ణారెడ్డి, శ్రీవాద్య నిపుణురాలు, నిర్మల్ జిల్లా. అందరికీ తెలుసు ఈ మేడం. సో ఆవిడ చెప్తుంది, మీకు ఎంత పనులు ఉన్నా కూడా మీ పనులు ఎట్లా తప్పో చెయ్యాలి, వ్యాయామం చేయాలని చెప్తుంది. అట్లనే ఆ పనులు అయిపోయిన తర్వాత కొంచెం మీరు కూడా ఆరోగ్యం మీద శ్రద్ధ తీసుకోండి, వ్యాయామం చెయ్యర్రి, కాస్తో కూస్తో మంచిగా ఉంటుంది అని చెప్పేసి స్వర్ణారెడ్డి మేడం గారు చెప్తున్నారు. కొంచెం ఎట్లయినా మహిళలు కొంచెం ఆరోగ్యం మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.